హర హర మహాదేవ. సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. ఈ వీడియోలోను రానున్న వీడియోల్లోనూ మనం శివతాండవ స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం, నేర్చుకోబోతున్నాం. సో శివునిపై ఉన్న స్తోత్రాల్లో వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ అనమాట. చాలా సంక్లిష్టమైనది, చాలా విస్తృతమైన అర్థంతో, అరేంజ్మెంట్ కూడా చాలా అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట, ప్రాపర్ అర్థాలు ఇవన్నీ తెలియకపోతే. సో అందుకని చెప్పేసి దాని మీద ఒక స్తోత్రం చేస్తున్నాను, వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఇది శివరాత్రికి రిలీజ్ కావాల్సింది, కదే కొన్ని కారణాల చేత లేట్ అయిందనమాట. సో ఇప్పుడు రిలీజ్ అయినా కానీ తర్వాత నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఉపయోగపడిద్ది. సో అఫ్ కోర్స్ తర్వాత రానున్న శివరాత్రులప్పుడు కూడా ఇది హెల్ప్ఫుల్ గా ఉండొచ్చు. సో అందుకని చెప్పేసి చేస్తున్నాను. ఇది మొత్తం ఒక 5 పార్టుల్లో రాబోతుంది. కుదిరితే ఇంకొక 6వ పార్ట్ కూడా కంప్లీట్ మొత్తం 15 శ్లోకాలను కూడా కలిపి చేస్తాను. సో ఇది మొత్తం శ్లోకాల్లో 3 శ్లోకాలు, 1, 2, 3వ శ్లోకాలకు సంబంధించిన ప్రతి పదార్థము, దాని తాత్పర్యము, దాని వెనకాల ఏమన్నా విశేషార్థం ఉంటే అది కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో. పైగా స్తోత్రం ఏ ఛందస్సుల్లో ఉంది, వాటిని ఎట్లా చదవచ్చు, వాటిని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, ఇదంతా కూడా మనం చర్చించుకుంటాం. సో ఓవరాల్ గా శివతాండవ స్తోత్రం మీద ఒక కాంప్రిహెన్సివ్ అండర్స్టాండింగ్ తెచ్చుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. సో ఇక ఆలస్యం చేయకుండా స్తోత్రం గురించి తెలుసుకుందాం. ముందు అసలు శివతాండవ స్తోత్రం ఏంటి, అది ఎవరు రాశారు, లేకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంది, ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, ఇంకా ఏమన్నా అందుట్లో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుందాం. సో మరొకసారి అందరికీ శివతాండవ స్తోత్రమునకు స్వాగతం. శివతాండవ స్తోత్రము, దీనినే రావణకృతము అని కూడా అంటారు. రావణుడు చేశాడు కాబట్టి ఈ స్తోత్రంలోనే ఒక శ్లోకంలో దీనికి దశవక్త్ర గీతము అని కూడా సంబోధించడం జరుగుతుంది. దశవక్త్రము అంటే 10 ముఖములు గల అనేసి. సో 10 ముఖం ఒక గీతము కాబట్టి, ఆయన గానం చేశాడు కాబట్టి ఇది దశవక్త్ర గీతమైంది. శివుని యొక్క తాండవము చేసే ఆ ఆకారాన్ని లేకపోతే ఆ రూపాన్ని స్తుతించాడు కాబట్టి శివతాండవ స్తోత్రమైంది. రావణాసురుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, రామాయణం చదివిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. మనం చదవకపోయినా కానీ రావణుడు తెలియని వాళ్ళు అంటూ ఎవరు లేరు దాదాపుగా భారతదేశంలో, ఇంకా బయట ప్రపంచంలో కూడా. సో రావణాసురుడి గురించి జనరల్ గా తెలిసింది ఏమిటి అంటే సీతాపహరణం చేసినవాడు, ఇంకా రాముడితో యుద్ధం చేసినవాడు, లంకాధిపతి, ఇట్లా తెలుసు. కానీ చాలా మందికి తెలియని ఆస్పెక్ట్ ఏమిటి అంటే రావణాసురుడి యొక్క భక్తి గురించి. శివభక్తుల్లో ఇంత తీవ్రమైన భక్తి ఉన్నవాళ్ళు బహుశా ఎవరు ఉండుండకపోవచ్చు. కైలాసాన్ని పెకడించడం కానివ్వండి, ఆత్మలింగాన్ని సంపాదించడం కానివ్వండి, రుద్రవీణను వాయించి శివుడు పెంచడం కానివ్వండి, అంత ప్రచండమైన భక్తిని కనబరిచిన రావణాసురుడు తర్వాత స్త్రీలోలతత్వానికి చెంది లేకపోతే ఇంకా రకరకాల కారణాల రీత్యా పతనమైపోయిన సంగతి మనకు తెలుసు. కానీ అలాంటి రావణుడే శివుని యొక్క రూపంలో తన్మయత్వం చెంది పరవశించిపోయిన స్తోత్రం ఇది. అంతేకాకుండా అన్నిటి యందు సమప్రవృత్తి కలిగి నేను ఎప్పుడు నిన్ను స్తుతించెదను శివ అని చెప్పేసి కూడా రావణాసురుడు ఇందుట్లో అంటాడు. అలాంటి రావణుడు తర్వాత ఎలా పతనమైపోయాడనేది మీరు రామాయణంలో చూడగలిగితే, అంతకు ముందు ఎలా ఉండేటోడు, తన ఉన్నత స్థాయిలో తను ఎలా ఉన్నవాడు, శివుడిని ఎలా చూశాడా అని చెప్పేసి మీరు ఈ శ్లోకంలో ఈ స్తోత్రంలో చూడవచ్చు. సో ఈ దశవక్త్ర గీతమైన శివతాండవ స్తోత్రంలో సహజంగా అందరికీ తెలిసింది ఏమిటి అంటే 15 శ్లోకాలు ఉన్నాయి అని చెప్పేసి, అంటే 15 శ్లోకాలు ఉన్నది అని చెప్పేసి అందరికీ తెలిసిందే. కానీ మనకి బయట అక్కడ కూడా కొన్ని చోట్ల 18 శ్లోకాలు కూడా కనిపిస్తా ఉంటాయి శివతాండవ స్తోత్రంలో. సో 15 తీసుకున్నా 18 తీసుకున్నా ఒక స్తోత్రము ఫలశ్రుతిగా వదిలేస్తే మామూలుగా జనరల్ గా ఏంటంటే 14 శ్లోకాల స్తోత్రం కనిపిస్తుంది ఒకటి ఫలశ్రుతి కలుపుకుంటే, లేదా కొన్ని చోట్ల 17 శ్లోకాల స్తోత్రం ఉండి ఒకటి ఫలశ్రుతిగా మిగిలిపోతుంది అనమాట. అయితే ఏది కరెక్టా అని చూస్తే జనరల్ గా పండితుల అభిప్రాయం ఏమిటి అంటే 15 శ్లోకాలు వరకు ఓకే, కానీ తర్వాత 18 శ్లోకాలు ఉన్న దాంట్లో చివరి 3 శైలి భేదం కానివ్వండి, లేకపోతే ఆ రాసిన కానివ్వండి, ఆ శ్లోకాలు
ఇవి ముందులో దీనికన్నా ముందు వచ్చే వాటికి సరిపోవడం లేదు, పొసగడం లేదు కాన ఇవి బహుశా ప్రక్షిప్తాలేమో అని చెప్పేసి అభిప్రాయం ఉంది. పైగా బయట ఎక్కడన్నా పాటల్లో గాని రకరకాలుగా ఎక్కడ మీరు శివతాండవ స్తోత్రం మీకు వినిపించినా అదంతా కూడా 15 శ్లోకాల స్తోత్రమే మీకు వినిపిస్తా ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని 15 శ్లోకాల స్తోత్రాన్ని మాత్రమే మనం ఇక్కడ చర్చించుకోబోతున్నాం. సో 18 అంటే 18 ఉన్నాయి కానీ ఆమోదించబడినవి మాత్రం 15. కాకపోతే వీటిల్లో కూడా చిన్న చిన్న దోషాలు ఉన్నాయి. ఎప్పుడు నుంచి వస్తున్నాయో ఎలా వస్తున్నాయో తెలియదు. ఇప్పుడు మనం సరిచేయటకు కాదు. ఎందుకంటే అది ఆయన అప్పుడు రావణుడు చేసింది కానీ వీళ్ళు ఏ అభిప్రాయంతో చేశారు, ఏ పదాలు వాడారు అనేది మనకు తెలియదు. సో ఉన్నది అట్లా ఉంచేసి కరెక్ట్ ఎంతవరకు ఉందో అంతవరకు తీసుకుంటే సమంజసం అని చెప్పేసి నా ఒపీనియన్. అయితే వీటన్నిటికన్నా ముందుగా నేను డిక్లేర్ చేసేది ఏమిటంటే నేను సాంస్క్రిట్కి గొప్ప పండితుడిని కాదు, ఇంకా నేర్చుకుంటున్నాను. వీలైనంతలో నాకు తెలిసినంతలోనే నేను అనువాదం చేస్తున్నాను. పొరపాటున ఎక్కడన్నా నేను తప్పు పలికొన్నా, నేను చెప్పింది తప్పు అనిపించినా కానీ ఎవరన్నా కరెక్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి కరెక్ట్ చేయండి. దాన్ని సర్దిద్దుకుంటాను. నేను ఎప్పుడు సిద్ధమే దానికి సర్దిద్దుకోవడానికి. ముందుగా అది చెప్తా. ఇక్కడ తప్పులు పోయినాయి అన్నాను కదా, ఎలాగంటే మీరు ఛందస్సుని బట్టి చూస్తే మీకు అర్థమైంది. సో ఛందస్సు విషయానికి వస్తే ఈ శివతాండవ స్తోత్రంలో 15 శ్లోకాల్లో కూడా 2 ఛందస్సులు వాడబడింది. సో ఏమేంటి అంటే మొదటి నుంచి అంటే 1 నుంచి 14వ శ్లోకం వరకు కూడా పంచచామరం అనే ఛందస్సు వాడబడి ఆ తర్వాత 15వ శ్లోకం వరకు దానికి మాత్రం వసంత తిలక అనే ఛందస్సు వాడబడింది. సో ఈ ఛందస్సు యొక్క లక్షణం ఏంటి, దీన్ని ఎట్లా గణిస్తారు, మీరు కూడా ఎలా గణించవచ్చు ఒక వాటిని చూసి ఏదైనా శ్లోకంగానే ఏదన్నా ఇస్తే అని చెప్పి మీకు చెప్తాను. తర్వాత దాన్ని బట్టి అర్థమైద్ది నేను ఎందుకు శ్లోకంలో తప్పు ఉంది, బహుశా అక్కడక్కడ తప్పులు జరిగినాయని ఎందుకు ఆ కంక్లూజన్కి వచ్చానని మీకే అర్థం చేసుకోగలరు అనమాట మీకు ఈ లక్షణాలు చూసినాక. సో బహుశా దీని వెనకాల ఏమన్నా ఆంతర్యం ఉందా, లేకపోతే ఛందస్సులు ఇంకేమన్నా మిక్స్డ్ ఛందస్సులు ఉండేటివా అప్పట్లో, దాని ప్రకారం రాశారా, లేకపోతే నిజంగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతా వచ్చే క్రమంలో తప్పిందా రిథం అనేది. సో అది తర్వాత ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలన్నమాట. సో ఇక ఈ ఛందస్సులు ఏంటి, పంచచామరం అనే ఛందస్సు ఏంటి, వసంత తిలక అనే ఛందస్సు ఏమిటో చూద్దాం. ఓకే, ముందుగా మనం చూసేది పంచచామరం అనే ఛందస్సు. ఈ ఛందస్సు లక్షణం ఇలా చెప్పొచ్చు. జరౌ జరౌ జగావిధం వదంతి పంచచామరం. జ ర 2 ఉన్నాయి కాబట్టి ద్వివచనంలో జరౌ అని వాడారు. జరౌ అంటే జ ర, ఆ తర్వాత జగావ ఇదం అని చెప్పేసి ఇక్కడ కూడా 2 వచ్చినాయి కాబట్టి జగౌ అని చెప్పేసి. సో ఇట్లా జగావిధం వదంతి ఇలా చెప్పబడుతుంది, పంచచామరం అన్నారు. మీరు తెలుగులో దీన్ని అర్థం చేసుకోవాలంటే సింపుల్గా ముందు ఒక జగణము, తర్వాత రగణము, ఆ తర్వాత జగణము, ఆ తర్వాత రగణము, ఆ తర్వాత జగణము, చివరన ఒక్క గురువుతోటి ఈ వర్ణాలు ఉంటాయి అన్నమాట. మీరు ఎట్లా అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ జగణము రగణము ఇవన్నీ తెలుగు చిన్నప్పుడు చదువుకొని గుర్తుంటే వాళ్ళు అర్థం చేసుకోగలరు, లేకపోయినా కానీ మీకు చెప్తున్నాను ఇక్కడే. సో లఘువు ఏకమాత్ర స్వరం ఉంది కదా, దాన్ని లఘువు అంటారు. అంటే ఒక్క మాత్ర నిడివిలో పలకగలిగేది. అలాగే 2 మాత్రల సమయం పట్టింది అనుకోండి మీకు పలకడానికి, దాన్ని గురువు అంటారు. సహజంగా మనం రాసుకునేటప్పుడు లఘువుని ఈ సింబల్ తోటి ఒక గీత ఉండిద్ది అనమాట నిలువున, ఈ గీతతోటి. గురువు వచ్చేసరికి ఇట్లా యూ షేపులో ఉండే దాంతో సంబోధిస్తారు. కొంతమంది వేరే రకాలు కూడా రకరకాలుగా చిత్రీకరిస్తూ ఉంటారు ఇక్కడ వాడేది సింబల్స్ని. కామన్గా అయితే ఈ రెండింటిని చూడొచ్చు అనమాట. సో ఇట్లా ఉంటే లఘువు, ఇలా యూలాగా ఉంటే గురువు అనమాట. ఈ లఘువేమో ఒక మాత్రలో పలకొచ్చు. ఇప్పుడు ఉదాహరణకి రామ తీసుకుందాం. రా అనేది దీర్ఘం ఉంది, అది 2 మాత్రలు పడుతుంది అనమాట సమయం. మా అనేది మాత్రం హ్రస్వమే, దీర్ఘం లేదు. సో అది ఒక మాత్ర సమయంలో పలికేయచ్చు. సో రామ అనేది రా కాస్త గురువు అవుతుంది, మా కాస్త లఘువు అవుతుంది. అదే రమా తీసుకున్నారనుకోండి, రా అనేది ఏకమాత్ర శబ్దము, తర్వాత మా అనేది 2 మాత్రల శబ్దము కాబట్టి రమాలో రా లఘువు అవుతుంది, గా గురువు అవుతుంది, మా గురువు అవుతుంది. సో ఇప్పుడు జా వచ్చేసరికి ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు ఉంటుంది. రగణము వచ్చేసరికి ఒక గురువు ఒక లఘువు ఒక గురువు ఉంటుంది. గా అంటే సింగిల్ గురువు చెప్పేశాను కదా. సో ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఈ లక్షణము కూడా పంచచామర ఛందస్సులోనే వ్రాయబడింది.
దాన్ని చూస్తే మీరు జరౌ జరౌ జగావిదం వదంతి పంచ చామరం అనేది. దీన్ని నేను డివైడ్ చేశాను. ఫస్ట్ జకారము, తర్వాత రౌ, తర్వాత జా ఉంది. సో మీకు తెలుసు కదా, ఏకమాత్ర, రౌ అనేది 2 మాత్రలు, జా అనేది 1 మాత్ర. కాబట్టి లఘువు గురువు లఘువు ఇట్లా పెట్టుకుంటా పోతే మీరు లఘువు గురువు లఘువు, గురువు లఘువు గురువు, లఘువు గురువు లఘువు, గురువు లఘువు గురువు, లఘువు గురువు లఘువు, ఆ తర్వాత ఒక గురువు. సో ఇది మీరు పైన చూసుకున్నారంటే ఇక్కడ ఇది జగణ లక్షణం, ఇది రగణం, ఇది మళ్ళీ జగణం, ఇది మళ్ళీ రగణం, ఇది మళ్ళీ జగణం, ఇది గురువు వచ్చేసింది అనమాట. మీరు ఇక్కడ గమనిస్తే దంతి, ఇది దా అనేది గురువు ఎందుకయింది? ఇది ఏకమాత్ర శబ్దం కదా. ఇంతి అనేది లఘువు ఎందుకయింది? ఇక్కడ పెద్ద ఒత్తు చాలా కష్టంగా పలకడానికి ఉంది కదంటే. ఈ దంతిని ఎలా రాస్తారంటే దా తర్వాత ఆ తర్వాత తి, ఈ 3 అక్షరాలు ఉన్నాయి ఇందులో. సో దా అనేది ఈ 2 కలిసి ఒక పదం అయిపోతుంది. దన్ అనేది ఒక పదము, తి అనేది ఒక పదం అవుతుంది. కాబట్టి దన్ అనే పదం గురువు అవుతుంది, తి అనేది లఘువు అవుతుంది అనమాట. అందుకని ఇట్లా ఒత్తులు వచ్చినప్పుడు దాని ముందల అక్షరం గురువయ్యి ఆ అక్షరం లఘువు అవుతుంది. అదే ఇక్కడ లక్ష్మి వచ్చిందనుకోండి, క్ష్మి వచ్చినందుకు ముందు లా కాస్త గురువు అవుతుంది. కానీ ఇక్కడ క్ష్మికి కూడా దీర్ఘం ఉంది కాబట్టి లక్ష్మి అని చెప్పేసి ఇది కూడా గురువు అవుతుంది అనమాట. సో ఇది లఘువులు గురువుల యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇక్కడ చాలా ఉన్నాయి, ప్రస్తుతానికైతే ఇది సరిపోతుంది. ఈ తర్వాత మీకు ఇందుట్లో ఒక విషయం ఉంది. దీన్ని సింపుల్గా మీరు ఈ ఛందస్సుని ఈ శ్లోకం వరకు అంటే ఈ స్తోత్రం వరకు అర్థం చేసుకోవాలంటే 3 కాకుండా 2 డివైడ్ చేశారనుకోండి. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ అక్షరాలు? 16 ఉన్నాయి. 2 అక్షరాలుగా డివైడ్ చేసుకుంటే మొత్తం 8 సెట్టుల్లో డివైడ్ అయ్యిద్ది అనమాట. దాన్ని ఎలా చేస్తారంటే గురువు లఘువు గురువు, లఘువు గురువు, లఘువు గురువు, ఇట్లా 8 సెట్లుగా డివైడ్ అయ్యింది ప్రాపర్గా. దీన్ని మీరు పలకాలి అనుకుంటే ఇలా పలకొచ్చు. నా అనేది లఘువు, నా అనేది దీర్ఘం వేసుకుంటే గురువు, అట్లా పలుకుతా పోతే ననా 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 అని చెప్పేసి ఇట్లా పలకొచ్చు. మీకు స్తోత్రం వింటే ఇలాగే కదులుతూ ఉండిద్ది. దీన్ని ఇక్కడ మీరు చూస్తే నేను డివైడ్ చేసి పెడతాను. లఘువు గురువు ఒకటి, లఘువు గురువు ఒకటి, లఘువు గురువు ఒకటి, ఇట్లా టోటల్గా 8 సెట్స్గా డివైడ్ అయ్యి ఉండిద్ది అనమాట. ఇది స్తోత్రంలో ఒక లైన్ తీసుకుని అందరికీ తెలిసింది, దాన్ని కూడా మీకు డివైడ్ చేసి చూపిస్తాను. సో మొదటి శ్లోకంలో మొదటి పాదం అనమాట. జటాటవి గలజ్జల ప్రవాహ పావిత స్థలే. ఇది దీన్ని కూడా నేను ఇట్లా 8 సెట్స్గా డివైడ్ చేశాను. చూస్తే ననా 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 ననా. సో ఇదనమాట. ఇట్లా డివైడ్ చేసుకోవచ్చు మీరు పలికేటప్పుడు. జటా టవి గలజ్ జల ప్రవాహప వితస్థలే ఇలాగ డివైడ్ అయ్యిద్ది అనమాట. సో మీరు పలికేటప్పుడు ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఒకవేళ ఎక్కడన్నా మీరు ఎలా పలకాలి అనుకుంటే ఇట్లా ఈ ఛందస్సు ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు. ఇది మీకు అప్పుడు తేలికైద్ది అనమాట. ఇది 1 నుంచి 14వ శ్లోకాల వరకు పంచచామరం ఉంటుంది. సో మీరు జాగ్రత్తగా గమనించండి, ఎండింగ్ అనేది గురువుతోటి ఎండ్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, స్థలే గురువు, రం గురువు. సో ఈ పంచచామర ఛందస్సు అనేది గురువుతోటి ఎండ్ కావాలి పాదాలు. ఇది మీకు తర్వాత గుర్తు చేస్తాను. సో అక్కడక్కడ శ్లోకాల్లో మనకి మిస్టేక్ ఏముందా అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నాకు కనిపించింది. సో నెక్స్ట్ మనం వసంత తిలక ఛందస్సు ఏముందో చూద్దాం. సో వసంత తిలక ఛందస్సుకు వస్తే ఇక్కడ దీని లక్షణం ఎలా చెప్పబడింది అంటే ఉక్తా వసంత తిలక తభజౌ జగౌ గహ. వసంత తిలక ఉక్త అంటే ఇలా చెప్పబడింది. ఏమని? తగణము, ఆ తర్వాత భగణము, ఆ తర్వాత జగణము, ఆ తర్వాత జ, మళ్ళీ ఇంకొక చివరన 2 గాలు. సో ఇట్లా ఉంటుందన్నమాట. సేమ్ లఘువు ఎట్లా ఏకమాత్ర స్వరము, గురువు ద్విమాత్ర స్వరము. ఆ తర్వాత మనం ఇందాక జాకి చూసాము, ఓకే, ఇంకా రాకి చూసాము, గురువు ఎలా ఉండిద్దో చూసాము. ఇప్పుడు భా చూడాలి, తా చూడాలి. తా ఎలా ఉండిద్ది అంటే గురువు గురువు లఘువు వస్తుంది, భా ఏమో గురువు లఘువు లఘువు వస్తుంది, జా ఇంతకుముందు చూసాం ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు. మళ్ళీ గురువు ఏమంటే సేమ్ ఒకటే అక్షరం ఉంటుంది అనమాట అందుట్లో. ఇది ఇప్పుడు మనకి ఫేమస్ ఒక ఎట్లా చెప్పాలి, ఒక స్తోత్రం ఉంది అష్టకములు, శివాష్టకముల్లో ఒకటి
ఫేమస్ది ఈ ఛందస్సులోనే రాయబడింది. దాని గురించి మీకు చూపిస్తాను. ఆలోపు ఈ లక్షణాన్ని మనం దీంట్లో తీసామనుకోండి, దాన్ని తీస్తాను. కాకపోతే దానికన్నా ముందు మీకు ఇక్కడ ఇది చూపిస్తా. ఇది మనకి కింద రాబోయే 15వ శ్లోకం ఉంది కదా, దాంట్లో లైన్ అన్నమాట ఇది. లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభు అనేది ఇది. సో ఫలశ్రుతిలో భాగం ఇది. దీన్ని మనం డివైడ్ చేస్తే సేమ్ ఏది గురువు ఏది లఘువు అని చెప్పేసి మనం వాటన్నిటిని కూడా ఒకదానికొకటి సెట్ చేసి పెట్టామనుకోండి, ప్రతి అక్షరం ఇలా వచ్చింది అనమాట. దీన్ని మనం పైన చెప్పినట్లుగా డివైడ్ చేసామనుకోండి, సో ఈ సెట్స్ లో ముందుదేమో ఇక్కడ త భ జ జ మళ్ళీ గ గ. సో తబజ జగౌ గహ ఇది ఇక్కడ వచ్చేసింది. మీరు మళ్ళీ ఇంకొకటి చూసారనుకోండి, నెక్స్ట్ ఇప్పుడు దీని తర్వాత ముందు దీన్ని కూడా డివైడ్ చేస్తాం. ఇది చెప్పాను కదా ఇందాక, ఒకటి అష్టకం ఒకటి ఉందని చెప్పేసి, అదనమాట ఇది. వారాణసీ పురపతిం భజ విశ్వనాథం అనేది విశ్వనాథాష్టకంలో పాదం ఇది. ఈ పాదాన్ని కూడా మీరు డివైడ్ చేశారనుకోండి, సేమ్ అట్లాగే పైన వసంత తిలక ఛందస్సు ఏదైతే ఉందో ఆ లక్షణాలే కనిపిస్తే చూడండి పైన చెప్పిన దానివే. సో ఇది కూడా వసంత తిలక ఛందస్సులో ఉన్న అష్టకం అనమాట ఇది మొత్తం కూడా. ఈ ఒక్క లైనే కాదు. సో మీరు చూస్తే గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇది కూడా కంప్లీట్ గా వసంత తిలక ఛందస్సులోనే ఉంది. మొత్తం ప్రతి పాదం కూడా మీరు డివైడ్ చేసుకుంటా పోతే, ఉదాహరణకు చూద్దాం. ఇక్కడ ఇది కాకుండా గా లఘువు అవ్వాలి, కానీ ఇక్కడ ఇంగౌ అనేది ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది. తర్వాత దీనికి లఘువు వస్తుందా? కాదు. ఔ అనేది దీర్ఘంలో ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. ఆ తర్వాత త లఘువు, రా అనేది లఘువు అవ్వాలి కానీ ఇంగా అనేది ఉంది కాబట్టి ఇది కూడా గురువు అవుతుంది. తర్వాత రా లఘువు, మా లఘువు, నీ గురువు, యా లఘువు, జా లఘువు, టా గురువు, కా లఘువు, లా దీర్ఘం వచ్చింది కాబట్టి గురువు, పమ్ వచ్చింది గురువు. సో అది. సో ఇప్పుడు మనం మిగతా వాటిల్లో ఎట్లా వస్తుందో ఒకసారి దానిలో కూడా వెళ్ళి చూద్దాం. శ్లోకాలు ఎట్లా చెప్తారు వాటిని విడదీసి చూడడం అనేది చూద్దాము. అయితే ముందుగా ఈ శ్లోకాలు ఎట్లా చదువుతారు అంటే, నేను విన్న స్టాండర్డ్ ఏమిటి అంటే 6 నిమిషాల్లో మొత్తం ఈ 15 శ్లోకాలని కంప్లీట్ చేయాలి, అదే దీని స్పీడ్ ఉండాలని చెప్పేసి విన్నాను. సో దాన్ని ఏమంటారంటే పావు ఘడియ అంటారు. ఒక ఘడియ వచ్చేసి 24 నిమిషాలు, సారీ అర్ధ ముహూర్తం అనమాట. ముహూర్తం 48 మినిట్స్ కాబట్టి ఘడియ 24 మినిట్స్ అయింది. పావు ఘడియ అంటే 6 మినిట్స్ అయింది. సో మొత్తం ఆ 15 శ్లోకాలను కూడా 6 మినిట్స్ లో చదవాలి అని చెప్పేసి. సో ఆ ప్రకారం ఏంటంటే మీకు ఒక్కొక్క దానికి వచ్చి అంటే ఒక్కొక్క నిమిషానికి వచ్చేసి 2.5 శ్లోకాలు చదవాలన్నమాట మీరు 1 మినిట్ టైంలో. సో ఆ ప్రకారం వేసుకుంటే మీకు రఫ్ గా ఒక 20 సెకండ్స్ ఉంటుంది ఒక శ్లోకానికి. రఫ్ గా వేసుకుంటే ఒక 20-25 సెకండ్స్ ఉంటుంది అనమాట. ఆలోపు చదివేయాలి. ఇక్కడ మీకు ఫస్ట్ స్లోగా చదువుతాను ఇది వచ్చేటప్పుడు, ఆ తర్వాత ఒక రిథమిక్ గా చదువుతాను. నేను బాహుబలి సినిమాలోని సాంగ్ రిథమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను, ఆ రిథంలో చదువుతాను. ఆ తర్వాత ఫాస్ట్ పేస్ లో చదువుతాను. సో మీరు జాగ్రత్తగా విని ప్రతి పదము ఎట్లాగా అని చెప్పేసి పలికేది మీకు ఇక్కడ తెలుగు అక్షరాలు ఒకవేళ అర్థం కాతే ఎట్లా పలకాలని మీరు జాగ్రత్తగా ఆ టోనింగ్ వినండి. సో ఇక్కడ అట్లాంటి పదాలు మీకు చెప్తాను తర్వాత నేను కూడా. సో 3 టైప్స్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ ఇక్కడ చేస్తాను. తర్వాత పద విభజన, ప్రతిపదార్థాలు, భావం అదంతా తర్వాత చూద్దాం. సో ముందుగా ఇంకా రెడీ కదా, మొదటి శ్లోకాన్ని చూద్దాం. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. ఇది మామూలుగా చదివితే. అదే ఒకసారి ఫాస్ట్ గా చదివామనుకోండి, ఫాస్ట్ పేస్ లో మనకి 20 సెకండ్స్ లో కంప్లీట్ అవ్వాలి కదా, ఆ రేంజ్ లో చదివితే ఇప్పుడు అట్లా చదువుతాను. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతున శివ శివం. మీరు ఇట్లా ఫాస్ట్ గా కూడా చదవచ్చు. ఇంకా నేను ఇందాక అన్నాను కదా మూవీ రిథం ఒకటి తీసుకుంటున్నానని చెప్పేసి. సో
ఆ రథములో వెళ్ళామనుకోండి, జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్య లంబితాంభుజంగ తుంగమాలికా డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమరువయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. ఇది మూడవ రథం. సో మీరు ఏది కావాలని చెప్పేసి చూసుకోండి. అయితే ఇక్కడ మీకు ఇది పదం అర్థం అవ్వండకపోవచ్చు. ఇందాక కూడా చెప్పాను కదా, భుజంగ అనేది ఇది కావర్గంలో వస్తుంది అనమాట. క ఖ గ ఘ. అది కాకుండా తర్వాత అని చెప్పేసి దాని అట్లా పలకాలి. క ఖ ఇవన్నీ కూడా గొంతుకి పిట్ అంటారు కదా, మూల, అక్కడ పలికే శబ్దాలు అనమాట. ఆ వరుసలోనే మీరు నేజల్ సౌండ్ ముక్కు ద్వారా తీసుకొస్తే అని చెప్పేసి అప్పుడు ఈ శబ్దం వస్తుంది. దీన్ని ఎట్లా పలుకుతారు? భుజంగ్ అని చెప్పేసి పలుకుతారు. చివరిలో గా వచ్చింది కాబట్టి భుజంగా భుజంగా ఇట్లా పలకాలన్నమాట. సో ఇది ఇప్పుడు మనం ఈ శ్లోకం యొక్క పద విచ్ఛేదనం చేసి ఏ ఏ పదాలు ఉన్నాయి ఇందుట్లో, ఎలా కలిశాయి, వాటి అర్థాలు ఎట్లా వస్తాయి అని చెప్పేసి చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు జటాటవి కాస్త జట అటవి అయింది. గలజ్జల కాస్త గలచ్ జల. ప్రవాహ పావిత స్థలే. గళే వలంబ్య కాస్త అక్కడ మధ్యలో మీరు చూస్తే అవగ్రహ ఉండేది. అవగ్రహ ఏంటంటే ఇక్కడ అకారం ఉంది అనేసి. గళే అవలంబ్య లంబితాం భుజంగ తుంగ మాలికాం. డమట్ టమట్ డమట్ టమత్ నినాదవత్. నినాదవడ్డమర్వయం అని ఉంది కదా, నినాదవడ్డ కాస్త నినాదవత్ డా. ఈ తకారం తర్వాత డా అయిపోద్ది అనమాట సంధి ప్రయోగం వలన. తర్వాత డమర్వయం కాస్త డమరు అయం. ఇది కూడా ఒక సంధి అనమాట. రుకారం వచ్చింది కదా, ఉకారం వచ్చింది కదా, ఇది దీంతో కలిసినప్పుడు ఈ రెండు కలిసిపోయి డమర్వా అయిపోద్ది అనమాట. చకార చండ తాండవం తనోతు న శివ శివం అని ఉంది. సో సికి మళ్ళీ శకారమే ఒత్తొచ్చినప్పుడు ఏంటంటే అక్కడ ఇక్కడ విసర్గ ఉంది కదా, ఈ విసర్గ కాస్త ఈ షీ మీద కలిసి నహ శివ కాస్త నశివ అయ్యిద్ది. శివ శివం కాస్త శివ శివం అయ్యిద్ది అనమాట. మనం ఈ శృతిలో వెళ్ళేటప్పుడు ఆ ఛందస్సు ప్రకారం కానీ ఇట్లా ఆ ఫ్లోలో తనోతు నహ శివ శివం అంటే అంతగా సెట్ కాదు. కానీ కలపండి, తనోతు న శివ శివం అని చెప్పేసి ఇప్పుడు మీకు ఫ్లో వచ్చేసింది అనమాట. ఆ పలికే అన్ని మాత్రల్లో పలకాలి కదా, సో అట్లాగా. అందుకని చెప్పి ఇట్లా కలిపేసి రాసుకోవచ్చు, కొన్ని చోట్ల కలిపేయకుండా రాస్తారు. ఏదన్నా ఒకటే, గ్రామర్ తప్పు కాదు. కలిపేసి రాస్తే ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. ఉదాహరణకి ఇక్కడ గళే అని ఉంది, బాగానే రాశారు. కానీ ఇంకొక కొన్ని చోట్ల ఏంటంటే గళే అంటే గొంతునందని చెప్పేసి ఆ స్పాట్లో, కానీ కొన్ని చోట్ల ఓకారం వస్తుంది అనమాట. అక్కడ యాక్చువల్గా అది ఉన్నట్టు కాదు, తర్వాత మీకు వచ్చే చోట చెప్తాను. సో ఇప్పుడు మనం ఇక ఈ పదాలు ఎట్లా డివైడ్ అవుతుంది అనేది చెప్తాను. సో ముందుగా మీరు చూడాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇందుట్లో ఒక మెయిన్ ఎస్సెన్స్ ఉండేది ప్రతి శ్లోకంలో కూడా. ఫండమెంటల్ టాపిక్ అనమాట, ఫండమెంటల్ థీమ్ అనేది. దానికి సపోర్టివ్గా మనకి ఎలాబరేషన్స్ ఉంటాయి. సో ముందు ఒక అంశం మీద ఉండేది కాన్సన్ట్రేషన్, దాన్ని డీటెయిల్ చేసుకుంటే కొన్ని పదాలు ఉంటాయి అనమాట. దాన్ని మీరు లేయర్గా చూసుకున్నారనుకోండి, ముందుగా ఇక్కడ ఈ శ్లోకంలో ఫండమెంటల్ థీమ్ ఏంటి? చకార చండ తాండవం అయం శివ నశివం తనోతు అనేది. దీని అర్థాలు తీసుకుంటే మనం ఫస్ట్గా ఈ రెండు జరుగుతున్నాయి అనమాట. ఈ రెండు ఫండమెంటల్ థీమ్స్ ఇందుట్లో. సో మొదట చకార చండ తాండవం అంటే ఏమనొస్తుంది? ప్రచండమైన తాండవమును చేసెను అని మీనింగ్ అనమాట. చకార అంటే చేసెను, చండ తాండవం అంటే ప్రచండమైన తీవ్రమైన తాండవమును. ఆబ్వియస్లీ నెక్స్ట్ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటి? ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఏం చేశారని మనకు తెలుసు. చండ తాండవాన్ని చేశాడు. ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎలా చేశారు, ఇవి క్వశ్చన్స్. వీటిని ఆన్సర్ చేస్తా నెక్స్ట్ ఏమంటున్నాడంటే స్థలే తుంగ భుజంగ మాలికాం లంబితాం డమరు నినాదవత్. ఈ మూడు సబ్ లేయర్స్ అనమాట దానికి. సో స్థలే అంటే ఏంటి? స్థలములో, ఎక్కడ జరుగుతుందని చెప్పేసి చెప్తున్నాడు. సర్లే బానే ఉంది, ఏ స్థలం, ఎలా ఉంది ఆ స్థలం అని అడిగే క్వశ్చన్స్కి ఇక్కడ ఏమనొస్తుంది? జల ప్రవాహ పావిత. సో మీకు తెలుగు అర్థమై ఉండిద్ది, సంస్కృతమైనా కానీ ఇది తెలుగులో కూడా డిఫరెన్స్ లేదు. జల ప్రవాహము చేత పావనమైన స్థలమున. సో ఏదో జల ప్రవాహం వస్తుందన్నమాట.
ఆ జలప్రవాహం పడుట చేత ఏ స్థలమైతే పావనమైందో ఆ పావన స్థలమునందు ఆ పావిత స్థలే ఈయన నాట్యం చేస్తున్నాడు. శివుడు ఆబ్వియస్లీ చేస్తుంది, నేను చెప్పేశాను. సో ఇక్కడైతే ఎవరు చేస్తున్నారు, ఆ చేస్తున్న వారు ఎక్కడ చేస్తున్నారు అనేది చెప్తున్నాడు. ఇంకా దీనికి ఫర్దర్ ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని? జట అటవీ గలచ్. జట అటవీ గలచ్ అంటే జడల యొక్క అడవి నుండి జాలువారుతున్న అనే మీనింగ్ వస్తుంది. సో జటల అడవి నుండి జాలువారుచున్న జల ప్రవాహముచే పావనమైన స్థలములో ప్రచండమైన తాండవమును చేసెను. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే. ఇదంతా ఒక్కటే పదం. మీరు ఫస్ట్ పాదంలో ఉంది కదా, ఇదంతా కూడా ఒక్కటే పదం అన్నమాట. సంస్కృతంలో మనం తెలుగులో ఒక సెంటెన్స్ రాసుకోవచ్చు, కానీ సంస్కృతంలో ఇదంతా ఏక పదము. మీరు దీన్ని విడదీసి పరగకూడదు, తప్పయిద్ది. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే. మీరు మీ పిల్లలకి నేర్పిస్తున్నా కూడా ఈ మొత్తం పదాన్ని కలిపి పలికేలా నేర్పించండి, విడదీయకుండా. ఏకపదం అన్నమాట ఇది. సో ఆ తర్వాత మీరు కావాలనుకుంటే దీన్ని కూడా కింద ఉన్న పాదాన్ని కూడా కలిపేయచ్చు, కిందది కూడా ఏకపదమే. సో మీరు కింద ఉన్న పాదాన్ని కూడా పైదాంతో కలిపేసి 2 పాదాలని ఏకపదంలా మీరు చేసేసుకోవచ్చు మీ కన్వీనియన్స్ బట్టి. సో ఇది అయితే ఫస్ట్ పాదం మాత్రం కంప్లీట్గా ఒక పదం. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? తుంగ భుజంగ మాలికాం అని చెప్పేసి అంటున్నాడు. మరి అదేంటిది? ఎందుకోండి, ఒక ఉన్నతమైన సర్పము మాలగా వ్రేలాడగా. తుంగము అంటే ఉన్నతము, శ్రేష్టము అని. భుజంగము అంటే సర్పము, మాలికాం అంటే మాల. సో లంబితాం అంటే ఆధారం చేసుకొని వేలాడడం అనుకోండి, ఒక రకంగా సపోర్టివ్డ్గా. సో ఆయన గళమును ఆధారము చేసుకొని వేలాడగా. సారీ, ఇంకా చెప్పలేదు ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఫండమెంటల్. అదిగోండి, గళేవలంబ్య అంటే గళమును ఆధారము చేసుకొని ఒక ఉన్నతమైన సర్పము వ్రేలాడగా అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, నేను ముందుగానే చెప్పేస్తున్నాను. ఇది ఇంకొకటి. సో గళేవలంబ్య లంబితం భుజంగతుంగ మాలికాం, ఇది ఇక్కడ జరుగుతుంది. ఇది సెకండ్ లైన్. దీని తర్వాత ఓకే, ఇంకా ఇంకోటి జరుగుతుంది. డమరు నినాదవత్ అంటే డమరువు మ్రోగగా. సో ఈయన ఇదంతా చేస్తున్నప్పుడు పక్కన ఒక డమరువు కూడా మ్రోగుతుంది. ఓకే, అది ఎలా మ్రోగుతుంది? డమట్ 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 ఢమట్ అని చెప్పేసి, అంటే ఢమ ఢమ ఢమయ్ అని శబ్దం చేస్తూ ఆ ఢమరువు మ్రోగుతుండగా ఢమట్ 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 ఢమన్ నినాదవట్ డమరు అయం. సో ఇక్కడ డమరు వరకు మ్రోగుతుంది. ఆ తర్వాత అయం శివ నహ శివం తనోతు అని చెప్పేసి అంటున్నాడు. అయం అంటే ఈ శివ అంటే శివుడు, నహ అంటే మాకు, శివం అంటే శివమును లేతే శుభమును, తనోతు అంటే విస్తరింపజేయునుగాక. ఇది ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట. ఇందులో 2 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఈయన ఎవరో తాండవం చేశాడు, ఆ తాండవం చేస్తున్న ఆయన్ని ఇదిగోండి, ఈ తాండవం చేస్తున్న శివుడు మాకు శుభమును లేతే శివమును విస్తరించునుగాక అనేది ఈ శ్లోకం యొక్క ఫండమెంటల్ మీనింగ్ అనమాట. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను, ఇంకొకసారి చెప్తున్నాను. జటాటవీ గలజ్జల ప్రవాహ పావిత స్థలే గళేవలంబ్యలంబితాం భుజంగ తుంగ మాలికాం డమట్ 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 డమన్ నినాదవడ్డమర్వయం చకారచండ తాండవం తనోతున శివ శివం. సో ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్, ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్. ఇక మిగతావన్నీ కూడా సిచ్యువేషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట, సిచ్యువేషన్ పరంగా. ఇది మొదటి శ్లోకం. సో ఇప్పుడు మళ్ళీ 2వ శ్లోకం కూడా చూద్దాం. జటాకటాహ సంభ్రమత్ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతిఫ్ ప్రతిక్షణం మమ. ఇక్కడ ముఖ్యం ఏంటంటే ఈ రతిఫ్ ప్రతి అనే దాన్ని ఇక్కడ తిఫ్ అని చెప్పేసి పలకాలి. ఇక్కడ మనం రతిహి అనుకుంటాం, కానీ ఇక్కడ పకారం వచ్చింది కాబట్టి ఈ రతిహి అని పలకకుండా రతిఫ్ ప్రతి అని చెప్పేసి పలకాలన్నమాట. ఇక్కడ కింద చెప్పాను కదా అట్లా. సో ఇది తర్వాత కూడా వేరే చోట్ల వస్తూ ఉండేది. సో విసర్గ పక్కన పా వస్తే హ అని పలకకుండా ఉఫ్ అని చెప్పేసి పలకాలి ఈ విసర్గని. సో రతిహి ప్రతి అనేది తప్పు అవుతుంది, రతిఫ్ ప్రతి అని పలకాలన్నమాట. మనకి వేరే వేరే శ్లోకాల్లో కూడా ఇట్లాగే తప్పు చేస్తూ ఉంటారు. సో అది గమనించండి. సో ఇంకొకసారి దీన్ని ఫాస్ట్గా చదువుతాను. ఓకే.
జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోలవీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగ పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. ఇందాక అన్నాను కదా మీతోటి ఛందస్సు అక్కడక్కడ తప్పుపోతుందని. ఇదిగోండి ఇక్కడ పోయింది. మమ మా లఘువు, ఇక్కడ రెండవ మా కూడా లఘువు. మీరు గుర్తుపెట్టుకుంటే పంచచామరం ఛందస్సులో చివరి అక్షరం గురువై ఉండాలి, కానీ ఇక్కడ లఘువు ఉంది. పైన కూడా అంతే. ఓకే, విరాజమాన మూర్ధని, ఇక్కడ గురువు ఉండాల్సింది కాస్త లఘువు ఉందన్నమాట. సో ఇది ఎలా మిస్టేక్ వచ్చింది, లేకపోతే ఇది వేరే ఛందస్ ఇంకేమన్నా అవుతుందా పంచచామరం గాక, ఇట్లా వేరే ఎక్సెప్షన్స్ ఉండేది, అది నాకు తెలియదు. ఇక్కడ వచ్చినా కానీ దీన్ని నెక్స్ట్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఈ పాదంకి తర్వాత వచ్చే పాదం స్టార్టింగ్ లెటరు ఇదేమి మనకి దీని గురువు చేసే అక్షరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా నిద్ర అని ఉందనుకోండి, ఇక్కడ ద్రాతోటి మొదలైతే అప్పుడు ఇది లఘువయ్యి ఇది గురువు అవుతుంది. అది అండర్స్టాండ్ చేసుకోవచ్చు, అంతా కలిపేసి చదువుతారు కాబట్టి. కానీ ఇక్కడ ఆప్షన్ లేదనమాట మనకి. ఇక చివరి అక్షరం అయితే మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, దీని తర్వాత ఇంకేమీ లేదు కాబట్టి మనకి మ్యాటరు. సో ఇక్కడ ఉన్న లఘువుని గురువు చేసే పదాలేవి ఇక్కడ తర్వాత రావడం లేదు. సో ఇది ఛందస్సు మిస్టేక్ అయి ఉండాలి, లేకపోతే బహుశా దీనికి ఇంకా వేరే ఛందస్సు ఏమన్నా ఉండి ఉండవచ్చు ఆ టైంలో. సో అది తెలియదు. కానీ ప్రస్తుతం ఉన్న పంచచామరం లక్షణం ప్రకారం అయితే మాత్రం ఇది రాంగ్ ఛందస్సులో ఉందన్నమాట. ఈ అక్షరం ఇక్కడ ఉండకూడదు, మమ అని చెప్పేసి ఇక్కడ గురువు శబ్దంలో ఉండాలి. ఇది నాకు అనిపించింది. సో ఇంకా వేరేదేమన్నా దీని గురించి ఇంకా బాగా తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు, కామెంట్స్ చేస్తే కింద ఎక్కడన్నా నేను రెస్పాండ్ అవుతాను చూస్తే కనుక. సో ఇంతకీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దీన్ని బాహుబలి స్టైల్లో చెప్పాలి కదా. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగజ్వలల్లలాట పట్టపావకే కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. ఇది ఆ స్టైల్లో. సో ఇప్పుడు దీన్ని పద విభజన చేసి దీని ప్రతి పదం ఎట్లా డివైడ్ అవుతుంది, దీనికి పదాలు ఎట్లా ఫండమెంటల్ థీమ్ ఏముందా అని చెప్పేసి మొత్తం వివరంగా తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసారంటే ఇది పద విభజన ఇట్లా వస్తుందన్నమాట. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప అనేది కాస్త భ్రమత్ నిలింప, నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని. ధగజ్వలత్ అని ఉంది కదా, అది కాస్త ధగజ్వలత్ కాస్త ఇక్కడ తాకారం జకారం అయిపోయింది అనమాట. ధగజ్వలత్ కాస్త ధగత్ జ్వలత్. లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ. ఇది ఈ పదాల యొక్క పద విభజన అనమాట. సో మీరు ఇప్పుడు లోపలికి వచ్చేసి చూసారనుకోండి ప్రతి పదం ఎట్లా విభజన అవుతుందని చెప్పేసి. ఫండమెంటల్ గా చూస్తే ప్రతిక్షణం మమ రతి, ఇది ఒక థీమేనమాట ఇందుట్లో ఉంది. కింద చివరి పాదంలో ఉంది కదా ప్రతిక్షణం మమ అని చెప్పేసి. సో ఇదొకటే ఫండమెంటల్ థీమ్, మిగతా అవన్నీ కూడా ఎడిషనల్ ఫ్యూచర్స్ అవుతాయి. సో ఇంకా దీని సబ్ డివిజన్స్ లోకి వెళ్ళారనుకోండి ఏమొస్తుంది, అసలు దీని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫండమెంటల్ థీమ్ ఏంటి అంటే ప్రతిక్షణము నాకు ఆనందము అని చెప్పేసి రావణుడు అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఆనందానికి? దేంట్లో ఆనందిస్తున్నాడు? దేనికి ఆనందం కాజ్ అనేది వెళ్తే అది ఫండమెంటల్ థీమ్ నుంచి ఇంకా సబ్ లేయర్స్ లోకి వెళ్తుంది. వాటిని చూస్తే మూర్ధని, లలాట పట్ట పావకే, శేఖరే, ఈ మూడిటి ఎందనమాట, లేకపోతే ఈ మూడిటి వలన, మూడిటిలో ఏదన్నా ఏంటి అని చెప్పేసి మీనింగులు చూద్దాం. సో మొదటి దానికి వెళ్తే సబ్ లేయర్ మూర్ధని అంటే ఏంటి? శిరస్సునందు. ఏ శిరస్సునందు? ఎవరి శిరస్సునందు? విలోల వీచి వల్లరి విరాజమాన అంటే మరేంటి ఇది అంటున్నాడు. సో దీని మీనింగ్లోకి వెళ్తే ఊగుతున్న అలల తీగలను ప్రకాశింపజేసిన. సో ఎక్కడో అలల్లాంటి తీగలు ఊగుతున్నాయి, ఆ ఊగే తీగలను ఎవరు ప్రకాశింపజేస్తున్నారు? అంటే ఏదైతే ఉందో ఆ ప్రకాశింపజేస్తున్న శిరస్సు నందు. మరి ఏంటి తీగలు అంటే సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి. సో దీని మీనింగ్ చూస్తే సంభ్రమముచే భ్రమిస్తున్న దేవనది అని చెప్పేసి చెప్తున్నాడు. దీని మీనింగ్ లోకి వెళ్ళామనుకోండి, సంభ్రమ అంటే సంభ్రమం అనమాట, అటు ఇటు ఊగులాడడం కానీ తిరగడం వల్ల. దానివల్ల భ్రమత్ అంటే భ్రమిస్తున్న, అటు ఇటు ఊగుతున్న తిరుగుతున్న అనే మీనింగ్ ఇది కూడా.
తర్వాత నిలింప నిర్ఝరి. నిర్ఝరి అంటే నది, ప్రవాహము గలదనమాట. నిర్ఝరి అంటే. నిలింప అంటే దేవతలని నిలింప అంటారు. ఎందుకంటే దీని మీరు వ్యుత్పత్తిలోకి వెళ్తే నిలింపతి గంధాదీన్ అని చెప్పేసి, అంటే వీటిని పూసుకొనని వాడు, గంధములు లేకపోతే ఇతరత్ర ఉంటాయి కదా, వీటిని పూసుకొనని వాడు అని చెప్పేసి మీనింగ్ వస్తుంది అనమాట. వాళ్ళకి పూసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి. సో ఇది లోక సంబంధమని అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి అవసరం లేదు కాబట్టి వాళ్ళని దేవతలు అంటారు. ఆ దేవతల నది కాబట్టి నిలింప నిర్ఝరి. ఇది తర్వాత కూడా వస్తుంది చాలాసార్లు. సో గంగా నది ఎందుకంటారు? ఆకాశగంగ పైన ప్రవహిస్తుంది కాబట్టి. సో ఆ ఆకాశగంగ యొక్క తీగలు ఊగుతా ఉన్నాయి అలలు తీగల్లాగా, వాటిని ప్రకాశింపజేసిన శిరస్సునందు. ఇంకా ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమొస్తుంది చూడండి. జటా కటాహ ఏంటంట ఊగుతుంది, ఇదిగోండి జడల కడవ యొక్క. సో ఆయన తల మీద చుట్టుకుంటాడు కదా శిరస్సులో పైన జుట్టుని, జటల్ని చుట్టేసి దుర్గం చేస్తాడు. ఆ దుర్గంలో గంగ ఉంటుంది అంటారు. ఆయన నాట్యం చేసేటప్పుడు ఆయన శిరస్సు ఊగుతా ఉంది, అలాగే ఆ శిరస్సు పైన ఉన్న దుర్గము అది కూడా అటు ఇటు ఊగుతున్నప్పుడు లోపల ఉన్న గంగ ఆ కదిలిపోయి మొత్తం భ్రమించి అటు ఇటు అల్లాడినప్పుడు అనమాట ఆ అలలు అట్లా మెరుస్తున్నాయి. ఆ శిరస్సునందు నాకు ఆనందము అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకా లలాట పట్ట పావకే అంటే సమతల లలాటము పైన అగ్ని యందు. లలాటము అంటే నుదురు అనమాట. పట్ట అంటే పలకలాగా సమతలంగా యూనిఫామ్ గా ఉందన్నమాట. అలాంటి నుదుటి పైన ఉన్న పావకహ అంటే అగ్ని అనమాట. సో మనకి గీతలో కూడా కృష్ణుడు కూడా చెప్తాడు, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకహ అని. అంటే పావకహ అంటే ఏంటి? అగ్ని. నయనం దహతి అంటే అగ్ని కాల్చలేడు. అట్లాగే ఇక్కడ పావకే అంటే అగ్ని యందు. ఓకే, సో ఆ అగ్ని యందు కూడా నాకు ప్రతిక్షణం ఆనందం అంటున్నాడు. మరి ఇంకా ఏంటి ఇంకా ఫండమెంటల్గా ఇస్తుంది? ధగత్ 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 జ్వలత్. అగ్ని ఎలా ఉందంట? ధగ 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 అని చెప్పేసి మండుతూ ఉంది. అట్లా జ్వలిస్తున్న అగ్ని యందు. అది ఎక్కడుంది? సమతల లలాటము పైన. ఎవరి లలాటం పైన? ఈ శిరస్సు ఉంది కదా ముందు, ఆ శిరస్సు యొక్క లలాటము పైన అనమాట. సో ఎలా ఉంది ఈ శిరస్సు అంటే మళ్ళీ ముందు ఇక్కడ చెప్పారు కదా వీటన్నిటిలోకి వచ్చింది అనమాట ఈ శిరస్సు ఎలా ఉంది అంటే. సో ఈ శిరస్సు యొక్క లలాటమునున్న అగ్ని యందు కూడా ప్రతి క్షణము నాకు ఆనందము అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వస్తే శేఖరే అని. అంటే ఏంటి? తలపైన ధరించిన వాని యందు. సో శేఖరే అంటే శేఖరహ అంటే తలపైన ధరించిన వాడు. శేఖరే అంటే సప్తమి విభక్తి అవుతుంది అది. తలపైన ధరించిన వాని యందు. ఏం ధరించాడు? కిశోర చంద్ర. కిశోర అంటే బాల, చంద్ర అంటే చంద్రుడు. బాలచంద్రుడిని ధరించిన వాడు అని చెప్పేసి. ఎవరు ధరించారో తెలుసు కదా తలపైన, అది. సో బాలచంద్రుడిని శిరస్సు పైన ధరించిన వాడున్నాడు కదా, ఆయన యందు నాకు ప్రతిక్షణం ఆనందము. అలా 3 రకాలుగా చెప్తున్నాడు అనమాట. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ప్రతిక్షణం మమరతి. కిశోర చంద్రశేఖరే ప్రతిక్షణం మమరతి. ధగ 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 జ్వలత్ లలాటపట్ట పావకే ప్రతిక్షణం మమరతి. ఇది ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 3వ శ్లోకంలోకి వెళ్ళిపోదాం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఇది 3వ శ్లోకం. దీని విచ్ఛేదనకి వెళ్లే ముందు ఫాస్ట్ గా చెప్తాను ఒకసారి, ఆ తర్వాత రిథంగా చెప్తాను. ముందుగా స్పీడో. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరేమనో వినోదమేతు వస్తుని. ఇది ఫాస్ట్ గా వెళ్తే. మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ధర అనేటప్పుడు ఒత్తు ధా పలకడం, మామూలు దా వచ్చినప్పుడు అది మామూలు దాగానే పలకాలి. ధరాధరేంద్ర నందిని అనకూడదు, అప్పుడు తప్పైపోద్ది. ఇక్కడ ధరాధరేంద్ర నందిని, ధాకి దాకి డిఫరెన్స్ ఉంది. అలాగే ఇక్కడ కూడా బంధు బంధుర తేడా ఇక్కడ పడుతుంది మళ్ళీ ఎక్కువగా. ధోరణి
నిరుద్ధ అంటారు, అట్లా కాదు, నిరుద్ధ దుర్ధ రాపది, నిరుద్ధ దుర్ధ రాపది ఇట్లా పలకాలన్నమాట. సో ఈ ఒత్తు ధాకి మామూలు దాకి ఉన్న డిఫరెన్స్ ని గుర్తుపెట్టుకోండి అనమాట. ఇక్కడ పొరపాటు అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇక్కడ కూడా అంతే, క్వచిత్ దిగంబరే అనకూడదు, క్వచిత్ దిగంబరే. అది ఇది శంకరాభరణంలో కూడా ఎస్పి బాలు గారు చెప్పారు. శంకర నాద శరీరాపర పాటలో ఇక్కడ ఆయన తప్పు కూడా ఇచ్చేశారనమాట. ఆయన ఏమనంటే ధిక్కరీంద్రజిత హిమగరీంద్రజిత కంధర నీలకంధర అని చెప్పేసి, నీలకంధర అనేది ఇక్కడ కూడా వస్తుంది ఏది ఈ స్తోత్రంలో కూడా. ఇక్కడ ధిక్కరీంద్రజిత అని కాదు, ధిక్కరీంద్రజిత. ఎందుకంటే దిక్ అంటే దిక్కు, ఇక్కడ కూడా అంతే, క్వచిత్ దిగంబరే అని చెప్పి ఇక్కడ ఉండిద్ది అనమాట. సో మీరు జాగ్రత్తగా ఈ దకారమునకు ఒత్తు ధాకు పొరపాటు పడకుండా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఇది ఎస్పి బాలు గారు కూడా అప్పుడు తప్పు చేశారు ఆ పాటలో. ధిక్కరీంద్రజిత అనాల్సింది ధిక్కరీంద్రజిత అని చెప్పేసి పాడేశారనమాట. ఆయనకు తర్వాత అర్థమైంది, ఆనాడు కరెక్ట్ చేయలేదంటే ఎవరు మరి. సో ఈ మిస్టేక్ ఇక్కడ జరగకుండా చూసుకోండి ఎట్లా వస్తుంది అని చెప్పేసి, దకారము ధకారము డిఫరెన్స్ ని. సో ఇప్పుడు మనం ఫాస్ట్ గా కూడా చెప్పేశాను కదా. ఇప్పుడు రిథమిక్ గా చెప్తే ఇది ఆల్రెడీ సాంగ్ లో ఉంది, ఎవడంట సాంగ్ లో. అయినా నేను కూడా ఇక్కడ చెప్తున్నాను కాబట్టి కానిచేద్దాం. సో ఓకే. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ఇది బాహుబలి స్టే. ఇప్పుడు మనం పద విభజనలోకి వెళ్దాము. ఎలా ఎలా విభజిస్తున్నారు పదం, దీని అర్థం ఎట్లా వస్తుందా అని చెప్పేసి. సో మీరు చూస్తే ధరాధరేంద్ర ఇది ఒకటే పదం, కానీ ఫండమెంటల్ గా అర్థం అవ్వాలి అని చెప్పేసి మీకు ఇది చిన్న డిఫరెన్స్ ఉంది ఇందుట్లో కూడా వేరేవి మిక్స్ అయ్యి. సో ధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగ్ అని ఉంది కదా, స్ఫురత్ దిగంతము కాస్త దిక్ అంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధర ఆపది క్వచిత్ దిగంబరే కాస్త క్వచిత్ దిక్ అంబరే మనో వినోదమేతు అనే దాంట్లో ఏతు అనేది ఒక పదం, వర్బ్, వినోదం ఏతు వస్తుని. ఇది మొత్తం విభజన అన్నమాట. ఇప్పుడు ఇందుట్లో ఫండమెంటల్ థీమ్ ఏంటి? వస్తుని మనో వినోదం ఏతు. ఇది ఫండమెంటల్ థీమ్. చివరి పాదంలో ఉంది కదా అది. సో దీని అర్థం ఏంటి? సంథింగ్ ఇది చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని, పదార్థము యందు మనస్సు వినోదమును పొందునుగాక అని రావణుడు అంటున్నాడు. వస్తుని అంటే పదార్థము యందు అన్నమాట. సో వస్తువు యొక్క సప్తమి విభక్తిలో పడింది, వస్తువుకి సప్తమి విభక్తి. సో ఇంతకీ ఏ వస్తువు? ఈయనేదో ఆనందాన్ని పొందునుగాక అని చెప్పేసి అంటున్నాడు ఈయన మనస్సు. ఓకే, ఏంటి ఆ వస్తువు అనేది క్వశ్చన్ వేస్తే దీని సబ్లేయర్స్ ఇలా వస్తాయి. ప్రమోదమాన మానసే దుర్ధర ఆపది క్వచిత్ దిగంబరే. ఇది 3 రకాల లేయర్లు ఉన్నాయి అన్నమాట. ఏంటంట అది? సంతోషించుచున్న మనస్సు ఎందు. ఎవరో సంతోషిస్తున్నారు. ఏంటి? ఏదో వాళ్ళ మనస్సు ఆనందంగా ఉంది అంటున్నాడు. ఏంటి ఆ సంతోషం అని చెప్పేసి ఫండమెంటల్గా వెళ్తే స్ఫురత్ దిగంత సంతతి. ఇది నెక్స్ట్ లేయర్ డివైడ్ అయ్యింది అనమాట. అంటే ఏంటి? కంపిస్తూ దిక్కుల చివరి దాకా విస్తరించి. సో దిక్కుల చివరి దాకా విస్తరించి సంతోషించుచున్న మనస్సు యందు ఏంటంట? ఎవరిదంట? వ్యాపిస్తుంది. ఎలా వ్యాపిస్తుంది? బంధుర విలాస బంధు అంటే ఏంటి? ఒప్పిదమైన క్రీడా భాగస్వామి యొక్క. సో ఈ ఎవరో ఉన్నారు, వారు ఎవరికో భాగస్వామి. ఎందులో? క్రీడలో. సో ఆ క్రీడా భాగస్వామి యొక్క కంపిస్తూ దిక్కుల చివరి దాకా విస్తరించి సంతోషించుచున్న మనస్సు. ఓకే, ఎవరో ఉన్నారు, ఇంతకీ వాళ్ళు ఎవరికి భాగస్వామి? ఒప్పిదమైన క్రీడా భాగస్వామి యొక్క అన్నారు కదా. మరికి ఎవరికి ఒప్పిదమైన క్రీడా భాగస్వామి? ధరాధరేంద్ర నందిని. ధరాధరేంద్ర నందిని అంటే ఏంటి? ధరాధరేంద్రుడు అతని యొక్క కూతురు. ధరాధరేంద్రుడు అంటే ధరాధర అంటే పర్వతము అన్నమాట. ధరను ధరించున్నది అని చెప్పేసి. ఆ ధరాధర అంటే పర్వతమునకు, ఇంద్ర అంటే రాజు. పర్వతాల రాజు ఎవరు? హిమవంతుడు అనమాట.
సో ఆ హిమవంతుని నందిని అంటే కూతురు. సో హిమవంతుని యొక్క కూతురు ఎవరు? పార్వతీదేవి. ఆ పార్వతీదేవి యొక్క ఒప్పిదమైన క్రీడా భాగస్వామి యొక్క కంపిస్తూ దిక్కుల చివరిదాకా విస్తరించి సంతోషించుచున్న మనస్సుంది గదా అయ్యగారిది, ఆ మనస్సు యందు, ఆ పదార్థమునందు నాకు వినోదము, నా మనస్సు వినోదము పొందునుగాక అని చెప్పేసి అంటున్నాడు. ఇదంతా కూడా ఒకటే పదం. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే, ఏక పదము. అది నెక్స్ట్ ఇంకా ఇంకో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఏమని? ఇంకో దాని ఎందు కూడా ఆనందం ఏంటంట? దుర్ధర ఆపది. సో దుర్ధర అనకూడదండి, ధ అనేది మాత్రం మర్చిపోవద్దు. ధరింపరాని ఆపదలో అంటే భరించలేని ఆపదలో కూడా నాకు వినోదము పొందునుగాక అని చెప్పేసి అంటున్నాడు. నేను వినోదం పొందునుగాక అని. సో ఆపదలో వినోదం ఎట్లా వచ్చిద్దయ్యా అంటే దాని నెక్స్ట్ వర్డ్ చూడండి, నిరుద్ధ. సో నిరుద్ధ దుర్ధరాపది అంటే నిరోధింపబడిన ఆపద. సో ఆపద ఏదైతే ఉందో అది ఆల్రెడీ నిరోధింపబడినది. సో ఆ నిరోధింపబడిన ఆనందములో నేను ఆనందమును పొందునుగా ఆ నిరోధింపబడిన ఆపదలో నేను ఆనందమును పొందునుగాక అని చెప్పేసి అంటున్నాడు. సో ఇది అర్థమైంది కదా, ఆపద ఆల్రెడీ తొలగిపోయింది కాబట్టి తొలగిపోయిన ఆపద ఎందు నాకు ఆనందమే. ఎలా తొలగిపోయింది? కృపా కటాక్ష ధోరణి. దీని మీనింగ్లోకి వెళ్తే కృపాపూరితమైన క్రీగంటి చూపుల పద్ధతి. సో ఎవరో క్రీగంటి చూపు అంటే కంటి మూల నుంచి చూడడం అన్నమాట. ఆ కంటి చివరల నుంచి అట్లా సైడ్ గ్లాన్స్ వేసి చూసినా గాని ఆ చూపుల యొక్క వరుస, ఆ చూపుల వరుస దెబ్బకి ఏదైతే ఆపద ఉందో అది నిరుద్ధమైపోయింది, తొలగించిపోయిందనమాట. సో ఆ నిరోధింపబడిన ఆనందం యందు వస్తుని మనోవినోదం ఏతు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంకొకటి కూడా ఉంది ఈయన చెప్పే పదార్థం, క్వచిత్ దిగంబరే అంటే ఎల్లప్పుడూ సర్వవ్యాపి అయిన వాని ఎందు. దిగంబరే అంటే రెండు రకాల మీనింగ్లు వస్తాయి. బట్టలు లేకపోవడం అని చెప్పేసి. సో ఇక్కడ బట్టలు లేకపోయినా దిగంబరుడు అంటారు. కానీ అట్లా ఎందుకంటారంటే వాడికి బట్టలు ఏమీ లేకపోయినా చుట్టూ గాలి వాడికి బట్టల్లా కప్పుకొని ఉంది కాబట్టి, దిక్కులు వాడికి బట్టల్లా ఉన్నాయి కాబట్టి దిశ మొల అని చెప్పేసి వాడికి దిక్కులే మొల, మొత్తం అంతా దిశ మొల అని చెప్పేసి అట్లా అంటారు. కానీ ఇక్కడ అది కాదు మీనింగ్ తీసుకోవాల్సింది. ఎందుకంటే మీరు ముందు చూస్తే స్ఫురత్ దిగంత సంతతి ప్రమోదమాన మానసే అని చెప్పేసి దిక్కుల చివరి దాకా కూడా విస్తరించిన అన్నమాట. ఆయన ఇక్కడ లిమిట్ లేదు, మొత్తం ఆయన దిక్కులు చివరి దాకా విస్తరించాడు. అలాంటి వాడి కప్పుకునే బట్టలు లేవు, దిక్కులే వాడి వస్త్రాలు అని చెప్పేసి ఈ ముందు పాదాల నుంచి మనకి ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం చూస్తే ఇక్కడ బట్టలు లేనివాడని కాదు, దిక్కులను తన వస్త్రంగా కప్పుకొన్నవాడు అని చెప్పేసి. దిగంబరే అంటే లిటరల్ యాక్చువల్ మీనింగ్ ఇది. దిక్కులే వస్త్రముగా కప్పుకొన్నవాడు, సర్వవ్యాపి అయినవాడు అని చెప్పి ఇది లిటరల్ మీనింగ్. ఇది తర్వాత బట్టలు లేని వాళ్ళకు కూడా నువ్వు దిగంబరుడురా అని చెప్పేసి అలా దీనికి అన్వయమైంది. కానీ యాక్చువల్ మీనింగ్ అయితే దిగంబరే అంటే దిక్కులే బట్టలుగా కప్పుకొన్నవాడు, సర్వవ్యాపి అయిన వాడికి వాడే పదం ఇదనమాట లిటరల్ గా మీరు తీసుకుంటే. సో తర్వాత ఇది కరప్ట్ అయిపోయి వేరే వేరే మీనింగులు తీశారు, జనాలు అదే స్టాండర్డ్ అనుకుంటున్నారు. సో ఇది కాదు యాక్చువల్ గా ఈ పదం యొక్క మీనింగ్ ఇట్లా వచ్చింది. సో ఇది 3వ శ్లోకం అన్నమాట. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే, కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మను వినోదమేతు వస్తుని. సో ఇది మీరు పదాలు డివిజన్ చేసుకొని ఏది ఎట్లా లింక్ అవుతుంది వేరే వాటికి అని అర్థం చేసుకుంటే మీకు బాగా అర్థమవుతుంది. లేకపోతే మీరు ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తే పాట డిజైన్ అయిన విధానం బట్టి 6 నిమిషాల్లో పాడాలి కాబట్టి ఇంకా దీని అంతర్లీనంగా ఉన్న పవర్ని బట్టి కూడా చాలా ఉత్తేజింపజేసే సాంగ్ అనమాట. బాగా ఎమోషన్స్ ని రైజ్ చేసే సాంగ్. అందుట్లో మీనింగ్ లాస్ అయిపోద్ది. సో ఫాస్ట్గా చదవచ్చు మీరు, లేదా మీడియంలో స్లోగా కూడా చదవచ్చు. సో మీరు చదివే థీమ్ని బట్టి, మీరు విధానాన్ని బట్టి కూడా దీని ఇంపాక్ట్ అనేది మారుతూ ఉండిద్ది. మీరు యుద్ధానికి వెళ్తున్నాం అన్నట్టుగా చదివితే అట్లా ఉండిద్ది, లేదు ప్రశాంతంగా కూర్చొని చదివితే ప్రశాంతంగా కూడా చదవచ్చు. ఇది 2 రకాలుగా కూడా. అయితే బయట అంతా కూడా యుద్ధానికి వెళ్తున్నాం అన్నట్టు చదివేదే బాగా పాపులర్ అయిపోయింది. ఇది ఇంకో సందర్భంలో భూకైలాస్లో ఎన్టీఆర్ది సీన్ ఉన్నప్పుడు అక్కడ కైలాసాన్ని ఎత్తు కూడా పాడతాడనమాట. సో
అది ఆ థీమ్లో పాడాలి అంటే ఒకవేళ దీన్ని పాడతాను చూడండి. ధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే అని చెప్పేసి అట్లా చదువుతాడు ఆయన. అది ఘంటసాల గారు అందుట్లో. అది ఇక్కడ కాదు, వేరే శ్లోకాలు ఉన్నాయి ఇందుట్లోనే. 9, 10 దగ్గర అక్కడ వచ్చింది అనమాట. అక్కడ చదివి వినిపిస్తాను ఆ యాంగిల్లో ఎలా ఉండిద్దా అని చెప్పేసి. సో దీన్ని మీరు యుద్ధానికి వెళ్తున్నట్టుగా లేకపోతే కైలాసాన్ని ఎత్తుతున్నట్టుగా కూడా ఆ మోడ్లో కూడా మీరు చదవచ్చు కావాలనుకుంటే. డిఫరెంట్గా ఉన్నాయి. కాతే మీరు ఛందస్సు తప్పకుండా అల్టిమేట్ గా చూస్తే గనక ఇదే ఉండిద్ది. ననా 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 ననా. ఇది పంచచామర ఛందస్సు. ఇది తెలిస్తే మీకు ఈ శ్లోకం ఎక్కడున్నా గానీ, ఏ స్పాట్ లో ఉన్నా గానీ, ఏ లైన్ ఉన్నా గానీ టకామని పట్టేయచ్చు అనమాట. మీరు ఇక్కడ గమనించారనుకోండి, ఇదిగోండి వస్తుని చివరక్షరం. ఇది వస్తు కాస్త వా గురువైపోయింది స్తు వల్ల. ఇది లఘువైపోద్ది. ఇది గురువుగా ఉండాలి పంచచామర ఛందస్సు ప్రకారం, కానీ ఇది లఘువు అయిపోయింది అనమాట. ఇది తప్పు. ఇక్కడ చూసారనుకోండి ఆపది, ఇది కూడా లఘువు ఉంది చివర్లో, గురువు లేదు, కానీ ఇది తప్పు కాదు. ఎందుకంటే ఆపది తర్వాత ఇది కంటిన్యూవేషన్ వస్తుంది. ఆపది క్వచిత్ దిగంబరే. మీరు ఫాస్ట్గా చదువుతా చూడండి. కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే అని. సో కంటిన్యూస్ గా చదివితే ఆపది తర్వాత క్వా వస్తుంది కాబట్టి ఇది లఘువైపోయి దీని ముందలొచ్చే ది అనే అక్షరాన్ని గురువుగా చేస్తుంది. ఇక్కడ ఇబ్బంది లేదు. పైన కూడా అంతే. బంధుర స్ఫురత్. సో ఇంకోటండి మర్చిపోయాను చెప్పడం. ఇది స్ఫూ అనాలి అంటే మీరు జనరల్గా ఏంటంటే స్ఫూ అంటారు, ఫూ అంటారు అనమాట, ఫకారములాగా. అట్లా కాదు, ఇవన్నీ కూడా పెదాలు టచ్ అవుతాయి. పా ఫ బా భ. మనం ఫా అంటాం. ఫా అన్నప్పుడు పెదాలు టచ్ కావు, కానీ ఈ వరసంతా కూడా పెదాలు టచ్ అవ్వాలి. పా అనండి పెదాలు టచ్ అవుతాయి, బా అనండి, భా అనండి, మా అనండి పెదాలు టచ్ అవుతాయి. మరి ఫా అనండి పెదాలు టచ్ కావు, ఎందుకంటే మీరు తప్పుగా పలుకుతున్నారు. దీన్ని ఫ అని పలకాలి. ఫలము అనడం తప్పు. ఫలితము అనడం తప్పు, ఎందుకంటే ఇది మనకు అలవాటైపు అట్లా పలుకుతున్నాం, కానీ యాక్చువల్గా ఫలితము అనకూడదు, ఫలము అట్లా పలకాలి. అట్లాగే ఇక్కడ స్ఫురత్ అనకూడదు, స్ఫురత్. సో బంధుర స్ఫురత్. సో ఈ స్ఫూ ఉంది కాబట్టి ఈ స్ఫూ నుంచి కూడా ఈ రకారము గురువైపోతుంది. ఇక్కడ తప్పు పోల, కానీ లాస్ట్ పాదంలో మాత్రం ఇక్కడ తేడా జరిగింది. సో ఇది వేరే ఛందస్సు స్టైలా ఏంటో మళ్ళీ చెప్తున్నా నాకు తెలియదు, బట్ స్టిల్ ఇక్కడ నాకు అనిపించింది చెప్తున్నాను. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కరెక్ట్ చేస్తే చేదురుగాక, చేసినందుకు ఆనందిస్తాను అనమాట. సో అదండి, ఇది మనకి 3వ శ్లోకం అన్నమాట. శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రే ప్రథమశ్చ ద్వితీయశ్చ తృతీయ శ్లోకాః. ఇవి శ్రీ రావణకృత శివతాండవ స్తోత్రమునందలి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్తోత్రములు. సో మొదటి 3 అయిపోయినాయి. రెండవ భాగంలో 4, 5, 6వ శ్లోకాలు మనం చూడబోతున్నాం అనమాట. సో మీరు అందులో 4వ శ్లోకం ఏమిటి అంటే, బాహుబలిలో కూడా ఆ బిట్ని తీసుకున్నారు. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభ అని వచ్చింది కదా, అది 4వ శ్లోకంలోంచి తీసుకున్న బిట్ అనమాట. అదేంటి, దాని తర్వాత 5వ శ్లోకము, 6వ శ్లోకం, అవి కూడా ఏంటో 2వ భాగంలో చూద్దాం. సో ఈ ఛందస్సు గాని ఇవి అర్థం కాని వాళ్ళు మళ్ళీ ఇంకోసారి వెనక్కి పెట్టుకొని చూడండి. మరి ఏదైనా నేను స్లోగా చెప్తున్నట్టు అనిపిస్తే మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకొని చూసుకోవచ్చు ఆబ్వియస్లీ. సో ఫాస్ట్ ఫార్వర్డ్ కాకుండా ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకోవచ్చు, అది మీకు ఉందన్నమాట. సో అయితే మీరు ఉచ్చారణని మిస్ కాకుండా చూసుకోండి. మీకు అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే లైవ్ చేస్తా ఉంటాను కదా, అప్పుడు వచ్చి మీరు డౌట్లు అడగొచ్చు అనమాట. కుదిరితే ఈ శివతాండవ స్తోత్రం మొత్తం చెప్పినా కూడా దీని మీదే పర్టిక్యులర్ గా ఒక లైవ్ పెడతా. వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పాడి వినిపించవచ్చు. వాళ్ళు లేదు ఏమన్నా డౌట్లు ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా తప్పులు ఉన్నట్లు అనిపించినా కానీ వాళ్ళు వచ్చి అందుట్లో చెప్పొచ్చు. సో మొత్తం ఈ స్తోత్రం మీద ఒక లైవ్ కండక్ట్ చేస్తాను. ఎవరైనా అందుట్లో రావచ్చు అనమాట, ఆడియన్స్ ని తీసుకుంటా ఉంటాను. సో ఇది మొదటి 3 స్తోత్రాలు. తర్వాత భాగంలో 4, 5, 6వ స్తోత్రం వస్తుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. సో ఇలాంటివి మళ్ళీ తర్వాత కూడా వేరే స్తోత్రాలు కూడా చేస్తూ ఉంటాను టైంని బట్టి. నేను చేసిన వాటిలో ఏదైనా తప్పు అనిపించినా కానీ, లేకపోతే ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయగలరు కింద. సో నెక్స్ట్ భాగంలో కలుసుకుందాం 4, 5, 6వ శ్లోకాల్లో. అప్పటి వరకు ఉంటాను. స్వస్తి.